ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి. చిట్యాలలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన గెలుపు పట్ల దేవరకొండ పట్టణంలో సంబరాలు. చంద్రబాబు గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుకుల కృష్ణయ్య. జహీరాబాద్ బాద్షా సురేష్ షెట్కార్. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం. సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. సురేష్ షెట్కార్ విజయం ప్రజల విజయం. ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి అనుచర వర్గం సంబరాలు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించినందుకు చిట్యాల్లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. F2 తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన గెలుపు పట్ల దేవరకొండ పట్టణంలో మంగళవారం టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుకుల కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోనే కని విని ఎరగని రీతిలో తెలుగుదేశం మిత్రపక్షాలు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబు గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిలబడి రాడా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఘన విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై 45,962 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుండి ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ సాగినప్పటికీ స్వల్ప మెజారిటీతో మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు జరిగిన కౌంటింగ్ లో సురేష్ షెట్కార్ విజయం సాధించారు. ఈ విజయంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఆందోళ్, జహీరాబాద్, నారాయణఖేడ్, జూకల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించారు. గతంలో ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కార్ రెండవసారి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. మొదటిసారి గెలిచిన షెట్కార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంపీగా కీలక పాత్ర పోషించారు. అలాగే తన సామాజిక వర్గమైన లింగాయతను ఓసీల నుండి బీసీల్లో చేర్చడానికి కృషి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. దీంతో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సురేష్ షెట్కార్ కు లింగాయతులతో పాటు ముస్లిం మైనార్టీలు,
క్రిస్టియన్ల ఓట్లు ప్రధానంగా గెలుపుకు సహకరించినట్లు సమాచారం. అన్నదమ్ములు అన్ని మతాలు అన్నదమ్ములుగా మేము గంగా జమున తహీద్ లాగా మేము జీవించి ఉంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చిన మన జరాబాద్ పార్లమెంట్ ప్రత్యేకంగా వారికి అందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడో ఉన్న మా సంగారెడ్డి జిల్లాకి కానివ్వండి, అక్కడ కామారెడ్డి జిల్లాలో కానివ్వండి, మీడియా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరందరూ సహకరించి నా విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ గెలుపొందడం అభినందనీయమని, ఆయన విజయం ప్రజల విజయమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అనుచరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై 45,000 ఓట్లపై చిలుకుతో గెలవడం అభినందనీయమని అన్నారు. సురేష్ షెట్కార్ గెలుపుకు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు కృషి చేశారని తెలిపారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హఫీజ్, చిరంజీవులు, జైపాల్ రెడ్డి, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు విజయోత్సవాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైరా నియోజకవర్గంలో వైరా, ఏసుకూరు, కోణిజర్ల మండలాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూటమి విజయం సందర్భంగా తేదేపా, బీజేపీ, జనసేన నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్ బండి సంజయ్ నివాసానికి వెళ్లి కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దేశంలోని అతిపెద్ద సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందగా ఈటెల అభిమానులు బాణసంచా పేల్చి ర్యాలీ నిర్వహించారు. ఈటెల ఇంటి వద్ద కోలాహలం నెలకొనగా అభిమానులు ఆనందోత్సాహాల్లో నడవ సంబరాలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ భారీ ర్యాలీగా విజయోత్సవ సంబరాలు చేపట్టి అభిమానులకు విజయ సంకేతం చూపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి నన్ను గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటారని, నమ్మకాన్ని వమ్ము చేయరని తెలిపారు. ఈటెల Kita
भारत माता की जय श्री राम जय श्री राम मोदी गारी नायकत्వం మెల్ల మెల్ల జెండా ఎందుకన్నా జెండా పక్కన నాయకత్వం జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీ ఫోటో తర్వాత కలిసి కలిసి అన్న ఫోటో అన్న కొంచెం సైడ్ అసలు ఫోటో రాలేదు మచ్చనా మచ్చనా అన్న ఒక్కసారి బ్లాక్ అయిపోయింది ఇట్లా भारत माता की जय जय
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య భారీ విజయం సాధించింది. 2,15,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించగా పార్టీ శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయారు. మొదటి నుండి ఆధిక్యాన్ని ప్రదర్శించిన కడియం కావ్య రౌండ్కు మెజారిటీ ప్రదర్శిస్తూ అపూర్వ విజయం సాధించింది. తన విజయానికి సహకరించిన పార్టీ శ్రేణులకు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని మీడియా ముందు వెల్లడించింది. సారు ఆగు అన్న కొంచెం సైడ్ కొంచెం సైడ్ అన్న సామి కొంచెం మొదటగా నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరియు మన వరంగల్ జిల్లా శాసనసభ్యులు, మంత్రులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాటికి నా గెలిపే సమాధానంగా నన్ను నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏ విధంగానైతే నేను ప్రామిసెస్ చేశానో వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అట్లాగే ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేసుకోవడం, ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేసుకోవడము, ఇవన్నిటిపైన నేను ఖచ్చితంగా రానున్న రోజులలో తప్పకుండా పోరాడతాను, కృషి చేస్తాను. ఈ సమస్యలను ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వరంగల్ ప్రజల గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడబోతున్నాను. అందుకు అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి. చిట్యాలలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన గెలుపు పట్ల దేవరకొండ పట్టణంలో సంబరాలు. చంద్రబాబు గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుకుల కృష్ణయ్య. జహీరాబాద్ బాద్షా సురేష్ షెట్కార్. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం. సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. సురేష్ షెట్కార్ విజయం ప్రజల విజయం. లారెడ్డిలో సుభాష్ రెడ్డి అనుచర వర్గం సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.